మా ఇన్స్టిట్యూట్ కుర్రాడు. వెళ్ళినవాడు కాదు, ఇక్కడ ఉన్నవాడు. ఇక్కడెవరున్నారు? వీడు. తెలీదు. తెలియకుండానే బొమ్మలు గీస్తున్నావా? అప్పుడప్పుడు వస్తుంటాడు. ఇంటికా? కల్లోకి. నిన్ను ఇన్స్టిట్యూట్ పంపించడం ఇంగ్లీష్ నేర్చుకోవడానికా, డ్రాయింగ్ లో నేర్చుకోవడానికా? ఏమిటే మ్యాగీ ఆ కేకలు వీధిలోకి వినపడుతున్నాయి? నువ్వు ఎక్కడికి తగలడ్డావు? ఏమైందే సీతలా అరుస్తున్నావు? దీనికంటే సీతే బెటర్. హోటల్ నుంచి తొందరగా వచ్చేసావే, పనేమి లేదా? ఆ హోటల్ తో పని లేదు. పని లేదా? జాబ్ మానేశాను. జాబ్ మానేసావా? ఏమిటే గుండె దడొచ్చే మాటలు చెప్తున్నావు? ఆపమ్మా, నువ్వు అన్నిటికి ఇప్పుడు ఏమైందని? ఉద్యోగం మానేస్తే ఇల్లు గడిచేది ఎలాగే? మళ్ళీ నీకు ఎక్కడ ఉద్యోగం దొరుకుతుంది? ఏంటమ్మా సిటీలో ఒక్క హోటల్ ఉన్నట్టే మాట్లాడుతున్నావు? ఇంకా ఎన్నో ఉన్నాయి. 1 వీక్ టైం ఇవ్వు, వేరే హోటల్లో జాయిన్ అని చూపిస్తాను. నువ్వు గుండె పట్టుకోవడం మాత్రం మానేయ్. ఆ అమ్మాయిని జాబ్ నుంచి తీసేశాను. ఏ అమ్మాయి? అదే ఆ మ్యాగ్ మంగ తయారు. ఎందుకు? ఎందుకంటే ఏంట్రా, నేనంత పెద్ద మ్యాటర్ జరిగితే? ఓ కేక్స్ మ్యాటరా? షీ ఈజ్ వెరీ ఫన్నీ. కమాన్ యార్, ఎంత చిన్న విషయానికి తనను జాబ్ లో తీసేయాలా? ఇష్యూ చిన్నదా పెద్దదా అన్నది కాదు, మన పరువు పోయిందా లేదా. పైగా తనలో ఉన్నది ఫన్ కాదు, పొగరు. డిసిప్లిన్ లేకపోతే చాలా కష్టం. బట్ మ్యాగీ వంట బాగా చేస్తుందిరా. చెప్పండి అంకుల్. పని ఒకటి చేస్తే సరిపోదు, ప్రవర్తన కూడా బాగుండాలి. అట్లీస్ట్ అపాలజీ అని చెప్పిందా, వెళ్ళిపోయింది. అందుకే తన మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. సారీ చెప్తా ఓకేనా? మ్యాగీ కృష్ణ గారిని కేక్ తో కొట్టింది. వస్తాను రా. మంగ తయారు. గుడ్ మార్నింగ్. హోటల్కి వెళ్ళకుండా పొద్దున్న నీకు ఇక్కడ పని అంటే వెళ్ళు. నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం. జోకా? నేను అక్కడ జాబ్ మానేశాను. ఎందుకు తొందరపడ్డావు? వాడే ఆవేశపడ్డాడు. ఎండి అన్నాక 1,00,000 అంటాడు. ఏమైనా పడేందుకు నేనే అల్లటప్ప కాదు, ఆంధ్ర చెట్టినాడు షెఫ్ ని. పాస్ట్ ఇస్ పాస్ట్. చిన్న అపాలజీ చెప్తే సరిపోతుంది. అయితే వచ్చి చెప్పమను. ఎవరిని? అదే ఆ కృష్ణ గాడిని. నిజంగా నీకు పిచ్చి పట్టిందే? ఎండి నీకు సారీ చెప్పాలా? అయితే మ్యాగీ కూడా సారీ చెప్పు. నిన్ను వదిలేయమ్మా, ఇష్టం లేకపోతే బలవంతం చేయడం ఎందుకు? అయినా ఇది అక్కడ ఏం కనకారం చేసి వచ్చిందో ఏమిటో, వెళ్ళనంటుంది. మా ఎందుకే అలా అరుస్తావు? నిన్న నువ్వు హోటల్లో చేసిన పని నిజంగా స్టూపిడ్ పనే. బాస్ మహానరణ కేక్ కొడతారా? బాస్ ముఖానికి కేక్ కొట్టిందా? అబ్బా నువ్వు ఆపు, నిన్నే మ్యాటర్ చెప్పానుగా. గుండు మీద చేతి. వాడు బాసు, వాడుకో ఫేసు. తిక్క కుదిరింది వదవకి. అవ్వా అవ్వా, బాసును ఎలా తిడతావేమిటే? ఇప్పుడు ఇంకా బెటర్ ఆంటీ. నిన్నైతే అక్కడ బండ బూతులే. ఏంటే నీ ట్రాన్స్లేషన్? వెళ్ళు, నీ పని చూసుకో. వెళ్ళు వెళ్ళు. నువ్వు రావా? సరే బాయ్, నేను ఈవినింగ్ కలుస్తాను. వస్తానంటీ. ఏమైంది దీనికి? క్లాస్కి ఎందుకు రాలేదు? హలో, ఏం థింక్ చేస్తున్నావే? మూడ్ అప్సెటా? లవ్ ఎట్ ఫస్ట్ సైటా? కొంపదీసి లవ్ ఫెయిల్యూరా? అదేం కాదు. ఏమైంది లక్ష్మి? హౌస్ ప్రాబ్లం. మూవీకి నేను రాను, మీరు వెళ్ళండి. ఓకే పదరా నందు. నేను రాను. వై? లక్ష్మికి మూడు బాగోలేకపోతే నాకు లేదు. బాయ్. నువ్వు కూడా వెళ్ళు. నువ్వు వస్తేనే వెళ్తాను. అయినా నువ్వు ఎందుకంత మూడీగా ఉన్నావు? ఎవరైనా అప్సెట్ చేశారా? ఎవరు చేశారో చెప్పు, నేను వెళ్ళి వాళ్ళని బాగా కొడతాను. నువ్వు? అవును నేనే. ఏ ఆచూకీ ఏమైనా తెలిసిందా శివ? అది సార్, పర్వాలేదు చెప్పు. 6 నెలల క్రితం మనకు వచ్చిన న్యూస్ నిజమే సార్. ఈ డిటెక్టివ్ ఏజెన్సీ కూడా అమ్మాయి గారు అల్లుడు గారు చాలా కాలం క్రితమే ఓ ప్రమాదంలో చనిపోయారని కన్ఫర్మ్ చేశారు సార్. ఒక్కసారి ఫోటో చూడండి సార్. డిటెక్టివ్స్ వెతికితే అతి కష్టం మీద దొరికిందని చెప్పారు. ఈ పాప మీ మనవరాలు సార్. నా మనవరాలు కూడా ఉంది సార్, బతికే ఉంది. బ్రతికే ఉందా?